హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ రాజీ డ్రీమ్స్. నా ఛానల్లో మీరు బ్లాగ్స్, ఎంబ్రాయిడరీ, డిఐవై, షాపింగ్ ఇవన్నీ చూడొచ్చు అనమాట. ఈరోజు వచ్చేసి ఒక డిఐవై హ్యాండ్మేడ్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్, ఇలాంటి ఇయర్ రింగ్స్ నేను చాలా పోస్ట్ చేశాను ఆల్రెడీ, హ్యాండ్మేడ్వి. సో అవి కూడా చూడాలనుకుంటే నా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసుకోవచ్చు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇయర్ రింగ్స్ అయితే క్యూట్గా ఉన్నాయి కదా, కుందన్ అండ్ క్రిస్టల్ యూస్ చేసి చేశాను. అవి ఎలా చేశాను ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో ఈ కుందన్స్, ఈ క్రిస్టల్స్ ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. సో అక్కడ నుంచి తెప్పించుకున్నాను. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవన్నీ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది రౌండ్ పిన్ హెడ్ వైర్ అనమాట. ఇవి కూడా మనకి జ్యువెలరీ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి. దీన్ని హాఫ్గా కట్ చేసేసుకొని ఇలా క్రిస్టల్స్కి, బీడ్స్కి ఇలా మనం పెట్టేసుకుంటే కింద ఒక గోల్డ్ బీడ్ లాగా మనకి అది కనిపిస్తుంది. సేమ్ గోల్డ్ లుక్ ఇచ్చేస్తుంది అనమాట మనకి. సో ఇవి చాలా థిన్గా మనకి ఇలా చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. టూల్స్ కూడా అవసరం లేదు, హ్యాండ్తోనే చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కుందన్కి కింద 3 కనెక్టర్స్ ఇచ్చారు కదా. సో నేను టూ వాటికి నేను ఇలా ర్యాప్ చేస్తున్నాను. అటు ఇటు వైట్ క్రిస్టల్స్ యూస్ చేస్తున్నాను. కింద ఏమో కనెక్ట్ చేస్తాను. వేరే నాకు 2 లేయర్స్ కావాలి. సో కుందన్స్ అనేవి, సో అవి కనెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇలా క్రిస్టల్స్ని ర్యాప్ చేసుకున్నాను. ఇంకోటి అలా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను క్రిస్టల్స్ యూస్ చేశాను, పల్స్ యూస్ చేసుకోవచ్చు, వేరే బీడ్స్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఒక ఇయర్ రింగ్ చేశాను. సో దానిలాగా ఇది చేసుకుందాం అని చెప్పి 2 అలా నేను ఫస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో వీటి రెండింటిని నేను జంప్ రింగ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి కనెక్ట్ చేస్తున్నాను. ఈ జంప్ రింగ్స్ ఇవన్నీ మనకి ఈజీగా మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు, జ్యువెలరీ మేకింగ్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు అని. కొన్ని అయితే అమెజాన్లో తీసుకున్నాను, కొన్ని అయితే లోకల్ మార్కెట్లో తీసుకున్నాను. సో అమెజాన్లో తీసుకున్నవి అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నాకైతే 2 లేయర్స్ సరిపోయింది అనిపించింది. నాకు చిన్న ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం కొంచెం, అందుకని నేను 2 లేయర్స్ చేసుకున్నాను. కొంచెం పెద్ద కావాలి అనుకున్న వాళ్ళు ఇంకోటి ఇలానే సేమ్ జంప్ రింగ్ యూస్ చేసుకొని మీకు కావాల్సిన లెంత్లో యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వైట్ క్రిస్టల్స్కి కింద నేను జస్ట్ జుమ్కా టైప్ ఇద్దామని చెప్పి కింద ఒక రెడ్ క్రిస్టల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాన్ని ఇలా ర్యాప్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే మనం ఫస్ట్ ఒక లోరియల్ పర్ల్స్ లాగా చుట్టేసుకొని దీనికి జంప్ రింగ్కి పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇలా చేసేసాను. సో సింపుల్ ప్రాసెస్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటివి మనం మార్కెట్లో కొనాలి అన్నా జస్ట్ 200, 300 అలా ఉంటుంది. హ్యాండ్మేడ్తో అయితే మనం ఎన్ని కావాలన్నా చేసుకోవచ్చు. క్రిస్టల్స్కి, బీడ్స్కి వీటికి మనకి జస్ట్ 200 పడుతుంది, ఎక్కువ కాస్ట్ పడదు. సో వాటితో మనం నెంబర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీని బట్టి మనం ఇష్టం వచ్చినట్టు చాలా చేసుకోవచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నాకైతే చాలా బాగా లుక్ ఇచ్చింది. దీనికి నేను ఒక నెక్లెస్ కూడా చేసుకున్నాను, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి అనిపించింది. కుందన్ విత్ క్రిస్టల్స్తో శారీ మీద కానీ లేదంటే డ్రెస్సెస్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.